హాయ్ ఫ్రెండ్స్. ఒక చిన్న పాప పార్క్‌లో ఆడుకుంటూ కనిపిస్తుంది. కానీ అప్పుడే ఆమెకు ఏదో శబ్దం వినిపిస్తుంది. దాని వెంట వెళ్తూ ఆమె ముందుకు వెళ్తూ ఉంటుంది. అక్కడ ఆమె తన పిల్లి తన సొంత పిల్లనే తినడం చూస్తుంది. ఇది చూసి వీర భయపడి గట్టిగా తన తల్లి యాంతిని పిలుస్తుంది. వాళ్ళ అమ్మ అక్కడికి రాగానే ఆ పిల్లి వైపు చూపిస్తూ ఇది తన పిల్లనే ఎందుకు తింటోంది అని అడుగుతుంది. ఇది విని యాంతి వీర తల నిమురుతుంది. కానీ ఆ తర్వాత ఒక రాయి తీసుకొని ఆ పిల్లిని కొట్టి చంపేస్తుంది. ఇప్పుడు సీన్ కట్ చేస్తే వీర పెద్దమ్మాయి అవుతుంది. వీర తల్లిదండ్రులు విడాకులు తీసుకుని దాదాపు 2 ఏళ్లవుతుంది. వీర తన తల్లితో ఉంటుంది. ఇక కొత్త జీవితాన్ని మొదలుపెట్టాలని వాళ్ళు వేరే ఇంటికి షిఫ్ట్ అవ్వాలనుకుంటారు. సామాన్లు ప్యాకింగ్ జరుగుతూ ఉంటుంది. ఈలోపు వీర తన తమ్ముడు డీనో వీడియో తీస్తుంది. వీళ్ళు హర్రర్ కంటెంట్ తీస్తుంటారు. అందులో డీనో తనకు దెయ్యాలు కనిపిస్తున్నాయని చెప్తూ ఉంటాడు. ఆ తర్వాత వాళ్ళు కొత్త ఇంటికి బయలుదేరతారు. అదే సమయంలో మరోవైపు చేతబడి చేస్తున్నట్లు కనిపిస్తుంది. దారిలో వాళ్లకు ఒక పాతపడ్డ ఇల్లు కనిపిస్తుంది. అది చూడటానికి చాలా వింతగా ఉంటుంది. కొంత సమయం తర్వాత వాళ్ళు కొత్త ఇంటికి చేరుకుంటారు. అక్కడ యాంతి తమ్ముడు జమాల్ వాళ్లకు స్వాగతం చెప్తాడు. ఎందుకంటే ఇల్లు సెటప్ చేయడంలో జమాల్ వాళ్లకు సహాయం చేస్తుంటాడు. జమాల్ తన మేనల్లుడు మేనకోడలిని చూసి చాలా సంతోషిస్తాడు. ఇక డీనో మరియు వీర తమ కంటెంట్ చేయడం మొదలు పెడతారు. ఇప్పుడు వీర గేట్ దగ్గర ఒక పిల్లిని చూస్తుంది. ఆ పిల్లి సరిగ్గా చిన్నప్పుడు తన పిల్లనే తిన్న పిల్లిలాగే ఉంటుంది. కానీ కనురెప్ప మూసి తెరిసేలోపు ఆ పిల్లి మాయమైపోతుంది. నిజానికి ఆ పిల్లిని వాళ్ళ అమ్మ చంపేసిందని మనకు తెలుసు. ఆ తర్వాత జమాల్ పిల్లలిద్దరికీ వాళ్ళ గదులు చూపిస్తాడు. డీనో తన రూంలోకి వెళ్ళిపోయాక జమాల్ వీరాని అడుగుతాడు, మీ అమ్మ ఎలా ఉంది అని. అప్పుడు వీర తన తల్లి ప్రవర్తన ఇంకా వింతగానే ఉందని, విపరీతంగా పాలు తాగడం, పచ్చి కోడిని తినడం వంటివి చేస్తుందని చెప్తుంది. ఇది విని జమాల్ ఏదైనా తేడాగా అనిపిస్తే వెంటనే నాకు చెప్పు అని అంటాడు. తర్వాత సీన్లో యాంతి తన కొత్త సెలూన్లో బల్బులు పెడుతూ కనిపిస్తుంది. తన కాళ్ల మీద తాను నిలబడటానికి యాంతి సెలూన్ ఓపెన్ చేయాలనుకుంటుంది. అప్పుడే వీర అక్కడికి వచ్చి కుర్చీలో కూర్చుంటుంది. యాంతి చిన్నప్పుడు చేసినట్టే వీర తలని ముడుతుంది. అప్పుడే వీరా దృష్టి అక్కడ ఉన్న కత్తెర మీద పడుతుంది. అది చూడగానే ఆమెకు తన గతం గుర్తొస్తుంది. గతంలో విడాకుల తర్వాత యాంతి చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. తన జుట్టును తానే కత్తిరించుకొని చిన్నగా చేసుకునేది. అప్పుడప్పుడు చాలా వింతగా ప్రవర్తించేది. ఆ గతం వీరాను ఇప్పటికీ భయపెడుతూనే ఉంటుంది. రాత్రి డిన్నర్ టేబుల్ దగ్గర అందరూ కూర్చున్నప్పుడు యాంతి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అని అంటుంది. 2 ఏళ్ల క్రితం మీ నాన్న మనల్ని వదిలేసి వెళ్ళినప్పుడు నా జీవితం అతలాకుతలమైపోయింది. కానీ నా పిల్లలు నాకు తోడుగా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇకపై నేను ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు అని చెప్తుంది. ఇది విని వీరా నేను ఎప్పుడు నీకు తోడుగా ఉంటానమ్మా అని అంటుంది. కానీ యాంతి వీరా తల నిమురుతూ నీ తల్లి ఇప్పుడు పాత యాంతి కాదు, మారిపోయింది అని అంటుంది. తర్వాత వాళ్ళు కొత్త ప్రయాణం కోసం అందరూ కూల్ డ్రింక్తో సెలబ్రేట్ చేసుకుంటారు. పిల్లలున్నారు కాబట్టి ఆల్కహాల్ వాడరు. కానీ ఇక్కడ వింత ఏంటంటే అందరూ కూల్ డ్రింక్ తాగుతుంటే యాంతి మాత్రం పాలు తాగుతుంది. అది కూడా చాలా వింతగా గబగబా తాగేస్తుంది. రాత్రి వీర అలాగే డీనో మాట్లాడుకుంటూ ఆ ఊరిని చూస్తారు. అక్కడ చాలా ఇళ్ళు పాడుబడ్డాయి. జనాలు ఊరు విడిచి వెళ్ళిపోతున్నారు. కానీ వీళ్ళు మాత్రం అక్కడికి వచ్చి ఉంటున్నారు. ఒకప్పుడు చాలా అహంకారిగా ఉండే వాళ్ళ మామయ్య ఇప్పుడు వీళ్ళ అమ్మకు సహాయం చేస్తున్నాడు. పైగా వాళ్ళ అమ్మ అక్కడ సెలూన్ పెట్టాలనుకుంది. అసలు జనం లేని చోట ఎవరు వస్తారు అనే సందేహం వీరాకు కూడా కలుగుతుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఒక పాడుబడ్డ ఇంట్లోకి కంటెంట్ తీయడానికి వెళ్తారు. అక్కడ వాళ్లకు ఒక చెట్టు కనిపిస్తుంది. ఆ చెట్టును చూసి డీనో తనకు ఏదో కనిపిస్తున్నట్టు, తన మీద దెయ్యం వచ్చినట్టు నటిస్తాడు. తన ఆడియన్స్ని బూడీ కొట్టించడానికి ఇలా చేస్తాడు. కానీ అప్పుడే చెట్టు మీద నుంచి ఒక పిల్లి డీనో మీదకు దూకి గట్టిగా గీకుతుంది. దానివల్ల తన చేతికి లోతైన గాయమై రక్తం వస్తుంది. ఇంటికి వచ్చాక వీర ఆ గాయానికి బ్యాండేజ్ కడుతుంది. ఈ క్రమంలో వీర డీనోని ఏడిపిస్తుంటే ఇద్దరూ గొడవ పడతారు. అప్పుడే అక్కడికి వచ్చిన యాంతికి డీనో గాయం గురించి చెప్తుంది వీర. ఆ గాయాన్ని చూసిన యాంతి తన నాలుకతో ఆ రక్తాన్ని నాకబోతుంది. కానీ వెంటనే తనను తాను కంట్రోల్ చేసుకుంటుంది. ఇది చూసి వీర ఆశ్చర్యపోతుంది. యాంతి వీరాను కోపడుతుంది. అంత రాత్రి బయటకు ఎందుకు వెళ్లారు? ఇదంతా నీ వల్లే జరిగింది. తమ్ముడిని జాగ్రత్తగా చూసుకోవాలి కదా అని అంటుంది. ఆ తర్వాత వీర తన రూమ్కి వెళ్ళిపోతుంది. రాత్రి వీరాకు కింద నుండి ఏదో శబ్దం వినిపించి చూడటానికి వెళ్తుంది. అక్కడ ఆమెకు ఒక భయంకరమైన దృశ్యం కనిపిస్తుంది. సోఫాలో పడుకున్న డీనో గాయాన్ని యాంతి నాకుతూ ఉంటుంది. వీర అడుగుల శబ్దం విని యాంతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వీర అక్కడికి వెళ్లేసరికి ఎవరు ఉండరు. కానీ డీనో కట్టు విప్పి ఉండడం చూసి తను చూసింది నిజమేనని అర్థం చేసుకుంటుంది. వీర మళ్లీ బ్యాండేజ్ కట్టి వెనక్కి వెళ్తుంటే అద్దంలో యాంతి ప్రతిబింబం కనిపిస్తుంది. కానీ అక్కడ యాంతి ఉండదు. వీరా వెళ్ళిపోయాక యాంతి అక్కడ చీకట్లో దాక్కుని ఉండడం మనకు అనిపిస్తుంది. మరుసటి రోజు వీరా డీనో
తమ అమ్మతో కలిసి టౌన్కి వెళ్తారు. అక్కడ సెలూన్ పోస్టర్లు పంచుతారు. కానీ ఎవరూ పట్టించుకోరు. అప్పుడు యాంతి స్వయంగా వెళ్ళి జనాలతో చాలా ప్రేమగా, ఆకర్షణీయంగా మాట్లాడుతుంది. తర్వాత యాంతి తన సెలూన్లో ఉన్నప్పుడు వీరా అక్కడికి వస్తుంది. ఈరోజు ఎవరు రారులే అమ్మా అని వీరా అనుకుంటుంది. కానీ విచిత్రంగా కస్టమర్లు రావడం మొదలవుతుంది. సాయంత్రానికి 8 మంది కస్టమర్లు వస్తారు. జనం లేని ఆ ప్రాంతంలో మొదటి రోజే ఇంతమంది రావడం వీరాకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇది మొదటి రోజు దేవుడి దీవెన అని యాంతి అంటుంది. యాంతి క్లీన్ చేస్తుంటే వీరా వద్దని చెప్పి తనే క్లీనింగ్ చేస్తుంది. అప్పుడే డీనో బయట నుంచి వస్తాడు. డీనో ఊరి పిల్లలతో ఆడుకుంటున్నానని, ఈ ఊరు ఇంత నిశ్శబ్దంగా ఎందుకు ఉందో తెలిసిందని చెప్తాడు. ఇక్కడ ఒక బాబు హత్య జరిగిందని చెప్పి వీరాను భయపెడతాడు. అది డీనో చేసిన ప్రాంక్. తర్వాత వీరాకు అక్కడ ఒక బ్యాండేజ్ ప్యాకెట్ కనిపిస్తుంది. అది తీసుకొని తన తల్లి రూమ్కి వెళ్తుంది. వీరా లోపలికి వెళ్ళగానే లైట్లు ఆగిపోతాయి. కానీ బాత్రూమ్ నుంచి వెలుతురు వస్తుంది. యాంతి లోపల స్నానం చేస్తూ ఉంటుంది. వీరా ఆ బ్యాండేజ్ గురించి చెప్తుంది. యాంతి ఆ ప్యాకెట్ని టేబుల్ మీద పెట్టమని చెప్తుంది. వీరా వెళ్ళిపోయాక అద్దంలో ఒక భయంకరమైన ఆకారం కనిపిస్తుంది. మరుసటి రోజు కూడా సెలూన్కి చాలామంది కస్టమర్లు వస్తారు. వీరా సహాయం చేస్తానంటే యాంతి వద్దని పంపించేస్తుంది. జనం లేని ఈ ఏరియాలో ఇంతమంది కస్టమర్లు ఎలా వస్తున్నారని వీరా ఆలోచిస్తుంది. డీనో వచ్చి తన కంటెంట్ షూట్ చేయడానికి పిలుస్తాడు. ఇద్దరూ కలిసి బయటికి వెళ్తారు. చీకటి పడ్డాక వాళ్ళు ఆ పాడుపడ్డ ఇంటికి వెళ్తారు. వీరా వీడియో తీస్తుంటే డీనో హోస్ట్గా నటిస్తుంటాడు. ఇప్పుడు వీరాకు ఒక నీడ కనిపిస్తుంది. డీనోకు ఒక ఆవిడ పరిగెత్తుకుంటూ రావడం కనిపించి భయపడి పారిపోతాడు. వీరా అది జోక్ అనుకుంటుంది. కానీ ఆమెకు కూడా ఆవిడ కనిపించి వెంబడించడంతో భయపడి రోడ్డు మీదకు పరిగెడుతుంది. అక్కడ కింద పడిపోయిన వీరాకు తనను వెంబడించింది తన తల్లి యాంతి అని తెలుస్తుంది. యాంతి వాళ్ళతో ప్రాంక్ చేస్తున్నానని అంటుంది. కానీ ఆ ప్రవర్తన చాలా వింతగా ఉంటుంది. చాలా భయంకరంగా ఉంటుంది. తర్వాత యాంతి వాళ్ళని భోజనాలకు తీసుకెళ్తుంది. తర్వాతి సీన్లో వాళ్ళు భోజనం చేస్తూ ఉంటారు. యాంతి చికెన్ సూప్ చేస్తుంది. ప్రతిరోజు చికెన్ సూపే చేస్తుండడంతో వీరాకు నచ్చదు. అప్పుడే కిటికీ బయట ఆ పిల్లి కనిపిస్తుంది. మరుసటి రోజు వీరా ఒక పాత వీడియో చూస్తుంది. అందులో యాంతి స్పృహ తప్పి పడిపోవడం, నోట్లో నుంచి నురగ రావడం కనిపిస్తుంది. అంటే గతంలో కూడా ఇలాంటివి జరిగాయని అర్థమవుతుంది. వీరా నిద్రపోయి లేచాక కింద ఏదో కట్ చేస్తున్న శబ్దం వినిపిస్తుంది. కిచెన్లో ఎవరో ఒక ఆవిడ ఆ పిల్లిని ముక్కలుగా కోయడం వీరా చూస్తుంది. అది చూసి వీరా భయపడి పరిగెడుతూ తన తల్లిని ఢీకొంటుంది. వీరా జరిగిన విషయం చెప్తే యాంతి కిచెన్లోకి వెళ్ళి చూస్తుంది. కానీ అక్కడ ఏమీ ఉండదు. ఆ పిల్లి కానీ ఆ ఆవిడ కానీ ఏమీ కనిపించవు. ఈరోజు కూడా సెలూన్కి చాలామంది కస్టమర్లు వస్తారు. వీరా బయట చూసినప్పుడు ఒక ఆవిడ తననే తీక్షణంగా చూడటం గమనిస్తుంది. కానీ జమాల్, డీనో అడ్డు రావడంతో ఆమె మాయమవుతుంది. వీర తన మావయ్య దగ్గరికి వెళ్ళి, మావయ్య, ఇంత నిశ్శబ్దంగా ఉన్న ఊర్లో అమ్మ దగ్గరకు ఇంతమంది కస్టమర్లు రావడం వింతగా అనిపించడం లేదా అని అడుగుతుంది. జమాల్ అది మంచిదే కదా అని సర్ది చెప్తాడు. వీర పాత విషయాల గురించి అడిగితే డాక్టర్ అంతా బాగానే ఉందని చెప్పారని జమాల్ అంటాడు. రాత్రి లైట్లు పోయినప్పుడు యాంతి చికెన్ రక్తంతో స్నానం చేస్తూ కనిపిస్తుంది. డీనో నిద్రలేచి బాల్కనీలోకి వెళ్తే కింద స్ట్రీట్ లైట్ దగ్గర తన తల్లి నిలబడి ఉన్నట్టు కనిపిస్తుంది. స్ట్రీట్ లైట్లు మెరుస్తూ ఆరిపోతుంటే అక్కడ ఉన్న యాంతి మాయమైపోతుంది. వెంటనే వెనక నుంచి యాంతి వింతగా జారుకుంటూ వస్తుంది. డీనో భయపడిపోయి, నువ్వు ఇప్పుడే కింద ఉన్నావు కదా అని అడిగితే, నీకు కంటి చూపు మందగించింది అని యాంతి నవ్వి లోపలికి తీసుకెళ్తుంది. తన తల్లిని ఎవరైనా అనుమానిస్తారా అంటుంది. డీనో పడుకోవడానికి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు వాళ్ళు మార్కెట్కి వెళ్తారు. అక్కడ వీరాకు మళ్ళీ ఆ ఆవిడ కనిపిస్తుంది. యాంతి చాలా అందంగా తయారవడంతో అందరి దృష్టి ఆమె మీదే ఉంటుంది. కళ్ళద్దాల షాపు ఓనర్ యాంతిని చూసి ఆమెకు 2 పిల్లలున్నారంటే నమ్మలేకపోతాడు. తర్వాత ఒక ఫ్లాష్ బ్యాక్లో యాంతి భర్త తనను వదిలి వెళ్తున్నప్పుడు ఆమె బ్రతిమలాడుకోవడం కనిపిస్తుంది. అతను వినకుండా వెళ్ళిపోవడంతో వీర తన తల్లిని ఓదారుస్తుంది. యాంతి ఆ గ్లాస్ షాపు ఓనర్తో డేట్కి వెళ్తుంది. తన తల్లి సంతోషంగా ఉందని వీర కూడా ఆనందిస్తుంది. కానీ యాంతి శరీరం మీద ఒక గుర్తును వీర గమనిస్తుంది. దాన్ని యాంతి దాచేస్తుంది. తర్వాత యాంతి రోజు కొత్త మగవాళ్లతో తిరగడం మొదలు పెడుతుంది. వాళ్ళందరూ సెలూన్ కస్టమర్లే. వింత ఏంటంటే యాంతి తన కస్టమర్ల రక్తాన్ని రుచి చూస్తుంది. ఒకరోజు రాత్రి వీర కిందకి వెళ్ళి చూస్తే యాంతి అద్దంలో ఉన్న ఆ భయంకరమైన ఆకారంతో మాట్లాడుతూ ఉంటుంది. ఆ ఆకారం వీరాను చూసేస్తుంది. వీర భయపడుతూ పరిగెత్తుకెళ్ళి పడుకుంటుంది. యాంతి వీరా రూమ్కి వచ్చి తను కిందకు వచ్చిందా అని అడుగుతుంది. వీరా లేదని చెప్తుంది. కానీ యాంతికి తెలుసు. యాంతి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని వీరాని అడిగితే వీరా భయంతో అవునని చెప్తుంది. డీనో కొత్త కళ్ళద్దాలు వేసుకోనని చెప్తాడు. ఎందుకంటే అవి తన తల్లి అక్రమ సంబంధం పెట్టుకున్న షాపు వ్యక్తివి. ఇది విని యాంతి కోపంతో ఊగిపోతుంది.
నువ్వు మీ నాన్నలాగే తయారయ్యావు. ఒక్క విషయంలో కూడా కృతజ్ఞత లేదు అని అరిచి బలవంతంగా పాలు తాగిస్తుంది. నువ్వు పుట్టినప్పటి నుంచి నా జీవితం దౌర్భాగ్యంగా మారింది అని అనడంతో పిల్లలిద్దరూ భయపడిపోతారు. వీర తన మామయ్య ఇంటికి వెళ్ళి తల్లి గురించి చెప్తుంది. అప్పుడే యాంతి అక్కడికి వచ్చి చాలా బాగా యాక్టింగ్ చేసి సారీ చెప్తుంది. తాను సైకియాట్రిస్ట్ దగ్గరకు వెళ్తానని నమ్మిస్తుంది. మరుసటి రోజు వీర డీనాతో అమ్మలో దెయ్యం ఉంది అని చెప్తే డీనో నమ్మకుండా వీరాకి పిచ్చి పట్టిందని అంటాడు. రాత్రి వీర బాత్రూంలో తన తల్లి కోడి రక్తంతో స్నానం చేయడం చూస్తుంది. మరుసటి రోజు వీర సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే తన తల్లి అసలు అక్కడికి రాలేదని తెలుస్తుంది. అంటే మావయ్య అబద్ధం చెప్పాడని అర్థమై వీర నేరుగా జమాల్ దగ్గరికి వెళ్ళి నిలదీస్తుంది. జమాల్ అసలు నిజం చెప్తాడు. యాంతి మానసిక స్థితి బాగలేక ఒక మంత్రగాడి దగ్గరికి తీసుకెళ్లానని, అక్కడ ఆమె గర్భాశయంలో ఒక జిన్ని పంపించారని చెప్తాడు. ఆ జిన్ వల్ల యాంతి ఇన్నాళ్ళు బాగానే ఉంది, కానీ ఇప్పుడు అది తిరగబెడుతోంది కాబట్టి దాన్ని బయటకు తీయాలని చెప్తాడు. యాంతి తన గర్భాశయంలో ఉన్న జిన్ గురించి పిల్లలకు నిజం చెప్తుంది. భర్త వదిలేశాక తాను తట్టుకోలేక ఆ దారిని ఎంచుకున్నానని, ఇన్నాళ్ళు ఆ జిన్ తనను ప్రశాంతంగా ఉంచిందని, కానీ ఇప్పుడు అది తనని మింగేస్తుందని చెప్తుంది. దాన్ని బయటికి తీస్తే అంతా సెట్ అవుతుందని అంటుంది. యాంతి పిల్లలను సాయం కోరుతుంది. వాళ్ళందరూ కలిసి ఆ మంత్రగాడి దగ్గరికి వెళ్తారు. ఆ మంత్రగాడు ఎవరో కాదు, వీరాకు ఇన్నాళ్ళు కనిపిస్తున్న ఆవిడే. యాంతికి ఉన్నది మానసిక సమస్య అని, దాన్ని అదుపులో ఉంచడానికే ఆ జిన్ని పంపానని ఆమె చెప్తుంది. కానీ యాంతి పూజలు సరిగా చేయకపోవడం వల్ల ఆ జిన్ తిరగబడింది అని అంటుంది. జిన్కి రక్తం కావాలని, అది పిల్లల రక్తాన్ని కోరుతుందని మంత్రగత్తె చెప్తుంది. దాన్ని బయటకు తీయడానికి యాంతి సిద్ధపడుతుంది. యాంతిని ఒక గదిలోకి తీసుకెళ్లి పూజ మొదలు పెడతారు. పూజ సమయంలో యాంతి అరుపులు బయట ఉన్న పిల్లలకు వినిపిస్తాయి. ఆ మంత్రగత్తె ఆ జిన్ని బయటకు తీస్తుంది. పూజ అయ్యాక యాంతి మామూలుగా బయటకు వస్తుంది. అంతా బాగానే ఉందని అందరూ ఇంటికి వెళ్ళి భోజనం చేస్తారు. కానీ ఇక్కడే ట్విస్ట్ ఉంది. అయితే ఆ మంత్రగత్తె చనిపోయి ఉంటుంది. ఆమె పొట్ట చీల్చి ఉంటుంది. అంటే ఆ జిన్ యాంతి శరీరంలోనే ఉందని అర్థం. మరుసటి రోజు మావయ్య ఎక్కడా అని వీర అడిగితే తను వెళ్ళిపోయాడని యాంతి అంటుంది. కానీ అక్కడ మావయ్య వాలెట్ ఉంటుంది. వీర మావయ్య వాలెట్ ఇవ్వడానికి వెళ్తుంది. ఇంట్లో యాంతి డీనో జుట్టు కత్తిరిస్తూ కత్తెరతో అతని కళ్ళను పొడిచేస్తుంది. మరోవైపు వీరాకు ఆ పాడుపడ్డ ఇంట్లో మావయ్య ఫోన్ రింగ్ అవ్వడం వినిపిస్తుంది. అక్కడికి వెళ్తే యాంతి ఎవరితో సంబంధం పెట్టుకుందో ఆ మగవాళ్ళందరి శవాలు అక్కడ ఉంటాయి. అందులో మావయ్య శవం కూడా ఉంటుంది. వీర పరిగెత్తుకుంటూ సెలూన్కి వెళ్తే డీనో కళ్ళ నుంచి రక్తం కారుతూ ఉంటుంది. యాంతి వీరాను కూడా బంధిస్తుంది. జిన్ అదుపులో ఉన్న యాంతి వీరాను చంపమని డీనోకు చెప్తుంది. డీనో కళ్ళు కనపడకపోయినా వీరా కట్లు విప్పేసి యాంతి మీద దాడి చేస్తాడు. కానీ యాంతి అతన్ని పక్కకు నెట్టేస్తుంది. యాంతి వీరాను చంపడానికి కత్తెర తీస్తుంది. కానీ యాంతిలో ఉన్న తల్లి ప్రేమ ఆ జిన్ని అడ్డుకుంటుంది. వీరా ఒక కత్తెర తీసుకొని యాంతి గర్భాశయం ఉన్న చోట పొడుస్తుంది. దానివల్ల ఆ జిన్ శరీరం నుంచి బయటకు వచ్చేస్తుంది. యాంతి చనిపోతుంది. చివరి క్షణంలో యాంతి ఆత్మ వీరాకు కనిపిస్తుంది. ఆమె వీరాను హక్ చేసుకుని ఒక రాయి ఇచ్చి వెళ్ళిపోతుంది. ఆ రాయి ఏంటంటే చిన్నప్పుడు పిల్లిని చంపిన రాయి. అంటే తన పిల్లలను తనే తినే పరిస్థితి రాకుండా వీర తనని చంపడం కరెక్టే అని యాంతి చెప్తున్నట్టు అనమాట. డీనో గుడ్డివాడి అయిపోతాడు. వీర ఒంటరిదైపోతుంది. ఈ సీన్తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.